హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివ అనుష ఛానల్. ఈరోజు నేను ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటామో చూపిస్తున్నాను. ముందుగా నేను ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడానికి ఒక క్లీనింగ్ సొల్యూషన్ని ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా అంటే ముందుగా ఒక బౌల్లో బేకింగ్ సోడా, వెనిగర్, లిక్విడ్ సోప్ అండ్ వాటర్ని కలిపి అది ఒక స్ప్రే బాటిల్లో వేసుకుంటున్నాను అనమాట. ఈ క్లీనింగ్ లిక్విడ్ వల్ల ఫ్రిడ్జ్లో ఉండే స్మెల్ అంతా పోతుంది. ముందుగా నేను ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ అన్నీ బయటకు తీసాను అనమాట. తర్వాత ర్యాక్స్, లైనర్స్ కూడా తీసాను క్లీన్ చేయడానికి. ముందుగా నేను ఫ్రిడ్జ్ని బాగా ఒకసారి వైప్ చేసి తర్వాత నేను తయారు చేసుకున్న క్లీనింగ్ సొల్యూషన్ ఉంది కదా, అది స్ప్రే చేసి దాంతో నీట్గా క్లీన్ చేశాను. ఇప్పుడు లైనర్స్, ర్యాక్స్ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటిని డ్రై చేశాను. ఇప్పుడు అవి కాసేపు డ్రై అయిపోయిన తర్వాత వాటిని ఒక క్లాత్ పెట్టుకొని ఆ తడంతా శుభ్రంగా తుడిచి వాటిని మళ్ళీ ఫ్రిడ్జ్లో రీసెట్ చేశాను.
సైడ్ ర్యాక్స్ కూడా తీసి శుభ్రంగా వైప్ చేసి మళ్ళీ అన్నీ రీసెట్ చేశాను అన్నమాట. తర్వాత డీప్ ఫ్రిడ్జ్ కూడా తీసాను. అందులో కూడా చాలా డస్ట్ పట్టింది. ఎందుకంటే నాన్ వెజ్ ఎక్కువ స్టోర్ చేస్తాం కదా, అది కూడా శుభ్రంగా తీసి తోమి క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడక్కడ రీసెట్ చేశాను అన్నమాట. ఫ్రిడ్జ్కి ఇన్సైడే కాదు అవుట్ సైడ్ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఫుల్గా బ్యాక్ సైడ్ చాలా డస్ట్ పట్టింది. అది కూడా ఫ్రిడ్జ్ ముందుకు జరిపి బ్యాక్ సైడ్ కూడా ఫుల్గా తుడిచాను. ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ బాగా క్లీన్ చేశాక ఇప్పుడు ఫ్రంట్ డోర్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇది మా ఫ్రిడ్జ్ గ్లాస్ డోర్ కదా, ఫ్రంట్ డోర్, దాన్ని కాలన్ లిక్విడ్తో క్లీన్ చేశాను. తర్వాత ఎగ్స్ కూడా తెచ్చుకున్నాం, అది కూడా రీస్టాక్ చేసుకున్నాం. ఇదండి నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఒక్క లైక్ కొట్టండి. Thank you for watching my videos. See you in another video. Till then, take care and bye bye.